ఫ్యాన్స్ ఫాలోయింగ్ అందరూ ఒకసారి ఓ వేసుకోండి, ఓ వేసుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ స్టాక్హోమ్. వీఆర్ ఇన్ స్టాక్హోమ్ నౌ. ఇంకేందండి, ఈడ వర్షం పడుతుంది. మళ్ళా ఈ లౌడలోది ఆ కూపనెంగల్లో వర్షం పడ్డట్టు ఈడ కూడా వర్షం పడుతుంది. మీరు నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే క్రిస్మస్ చెట్టు ఇంకా ఉన్నది. ఇవాళ వచ్చేసి డిసెంబర్ 30 2023 మార్నింగ్ 10:30. బట్ ఇట్స్ లుక్ లైక్ ఫకింగ్ 7 in the morning. బట్ మేమేంటంటే ఇక వచ్చేసినాం, చెక్ ఇన్ అయిపోయినాం, బయటకు వచ్చినాం. తిరుగుడు ఈ రోడ్ల మీద పడి తిరుగుడేందో, ఇదేందో, ఈ కథలేందో, ఆ వ్లాగులు చేసుడేందో, ఒక్కొక్కడు ఎట్లా చేస్తాడో ఏమో ఈ వ్లాగులు. నాకే ఏందో విచిత్రంగా అనిపిస్తుంది ఈ వ్లాగులు చేస్తుంటే కూడా. ఓకే, వాటి ఏందో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే సపలకుండా ఉన్నది. ఏదో సాటిస్ఫాక్షన్ అవుతుంది నాకైతే. ఏమో వాళ్ళు ఎట్లా చేస్తారేమో, అసలు వాళ్ళకు గ్రేట్. అసలు ఆ వ్లాగులు రెగ్యులర్గా వ్లాగులు చేసి, ఆ ఫుడ్ వ్లాగ్స్ అని చెప్పేసి, ట్రావెల్ వ్లాగ్స్ అని చెప్పేసి చేస్తారు చూడు. వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమి, ఇవన్నీ ట్రావెల్ చేస్తారు, అటు ఎడిట్ చేస్తారు, ఏమో చేస్తూనే ఉంటారు. అని ఓకే, బాగుంది. ఇది కూడా కొత్త ఎక్స్పీరియన్స్, ఎప్పుడు చేయలేము కదా మనము. అనుభూతి చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, స్టాక్హోమ్ అయితే చాలా చల్లగా ఉన్నది. మీకు వెదర్ టెంపరేచర్ వచ్చేసి 0 degrees. ఇట్స్ రైనింగ్ ఏ బిట్. మేము వచ్చేసి ఇంకా ఏడికి పోవాలి అని చెప్పేసి ఇప్పుడే ఒక కాఫీ తాగేసి బయటకు వచ్చినాం. ఈడేంటంటే మనలాగా బ్రేక్ఫాస్ట్లు, దోశలు, ఇడ్లీలు, వడలు, పూరీలు ఇవన్నీ ఏం లేవమ్మా. ఓన్లీ కాఫీ, ఇంత బండు ముక్క, లేకపోతే క్రోసాంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉంటాయి. మీకు ముందు వీడియోలు అట్లా చూపించిన కదా అలా. సో ఇంకేం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఐఎమ్ గోనా సర్చ్ ఫర్ ద లొకేషన్ అండ్ దట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ మినిట్. వెయిట్ అండ్ వాచ్. ఇది ఒక్కటి మనకు హోటల్ దగ్గర ఉన్న పార్కు. ఏడపోయిన పార్కులు అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ పోయినా కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు కొడుతుంది. ఈడ కూడా ఆడ హోస్టల్ అంతే అనిపించింది, గోతన్బర్గ్లో అంతే ఉంది, ఈడ కూడా అట్లే ఉంది. కానీ ఏదో గోతన్బర్గ్ చాలా నీట్గా అనిపించింది. ఇది స్టాక్హోమ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ స్వీడన్, కానీ మేబీ అంత అనిపించట్లేదు. లుక్ రోమ్ లాగా అనిపిస్తుంది కొద్దిగా. ఇది వచ్చేసి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది, కానీ ఇప్పుడైతే బంద్. ఇది చూడండి ఫ్రెండ్స్, మేము కొత్త లెక్క ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఖరాబ్ అయినాయి అనుకుంటా. ఖరాబ్ అయిన దానికోసము ఇక ఇట్లా తీసుకొచ్చి టెంపరీగా స్ట్రీట్ లైట్స్ పెట్టారు. మన దగ్గర అయితే దుబాయ్ అది రిపేర్ చేసేదాకా అట్లనే ఉంటుంది అది. ఇలా చూడండి, ఏదైనా టెంపరీగా ఏంటంటే ఏదైనా ఖరాబ్ అయిందంటే టెంపరీగా తీసుకొచ్చి డైరెక్ట్ పెట్టేసారు. మన దగ్గర అయితే వాడి అమ్మ వాళ్ళ లైట్ పెట్టాలంటే మన సావే. ఇంకా వాడు ఎన్నడు పెడతాడో కూడా తెలియదు. వాడు ఏమన్నాడు, మళ్ళీ బడ్జెట్ రిలీజ్ కావాలమ్మా. బడ్జెట్ రిలీజ్ అయితే పైసలు వస్తే అప్పుడు ఎలక్ట్రిక్కి లైట్లు పెడతామంటారు. ఏం చేస్తాం, మన కర్మ. వాళ్ళను రాజకీయ నాయకులను ఎన్నుకొని వాళ్ళ వెనకాల పడుడు, మన హక్కులను మనమే వెనకాల పడాలి. వాడు ఏంటిది ఇప్పుడు వచ్చిన ఏంటిది కాంగ్రెస్, అమ్మాయిలకు ఫ్రీ అంట. ఇక మగవాళ్ళు ఇక గాడిదలు కాస్తారు. ఇక మళ్ళీ వాళ్ళకి ఫ్రీ ఇచ్చుకుంటా కూర్చుంటే. వాళ్ళ ఒక్కొక్కదైతే నేను వీడియోలు చూస్తున్నా. ఆ ఒక్కొక్కది ఏంటంటే ఏదో పెట్టినండే కండక్టర్ చెప్తున్నాడు, మహబూబ్నగర్ నుంచి షాద్నగర్ కదా, షాద్నగర్ నుంచి మనం పేస్ట్ పెట్టుకొని ఇంత పేరెంట్ లెవెల్ రాసుకొని మళ్ళీ బస్సు ఎక్కిందంట. పుక్క అట్లా అనగానే మొత్తం ఏదో ఒకటి ఇంకా నాకుతారు. ఇంకా ఏం చేస్తాం, ఇక మన కర్మ. వాళ్ళని ఎన్నుకున్నందుకు వాళ్ళ చేతిలో మనం పెట్టి ఇంకా వేస్తుంది. ఇది వచ్చేసి స్టాక్ బ్రోకర్ మ్యాగజైన్ ఏరియా. సో ఏంటంటే మనం ఉన్న ఏరియా వచ్చేసి ఇక్కడ చాలామంది లిటరేచరు అన్నీ మ్యాగజైన్స్కి ఇట్లా రాసే వాళ్ళు ఉండే ఏరియా అంట. సో ఇది వచ్చేసి ఆ బిల్డింగ్ అదే, మేబీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మ్యాగజైన్స్కి ఇట్లా రాస్తారు అనుకుంటా. సో చదువుదామంటే కొద్దిగా వాళ్ళ లాంగ్వేజ్లో ఉంది, ఇదంతా ట్రాన్స్లేషన్ చేసి చదవాలి. సో నేను ఇక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడినాను. సో ఇది వచ్చేసి వాళ్ళన్నారు
ఇక్కడ ముంగట వచ్చేసి రోడ్డు మీద కొన్ని లెటర్స్ రాసిన ఉన్నవి, అంటే వాళ్ళ ఫేమస్ కోట్స్ అనుకుంటా. సో వాళ్ళని అడిగితే ఏదో ఫన్నీ కోట్స్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నవి, అంటే కొన్ని స్ట్రేంజర్ టైప్ ఉన్నవి అని చెప్పేసి అన్నారు. సో ఇది వచ్చేసి మనకి ఇట్లున్నాయి చూడు, లయాన్కి సింబాలిక్గా లయన్ అడుగులు, ముంగట లయన్ స్టాచ్యూస్ ఉన్నవి. నేను మళ్ళీ చూపిస్తాను, నెక్స్ట్ కమింగ్ వీడియో వస్తుంది కంటిన్యూషన్లో చూడండి. మనం ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పార్క్ టైప్ ఉంది, మేబీ స్నోఫాల్ ఉంది ఇక్కడ. సో జనరల్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఉన్నట్టుంది. సో అక్కడికి మనం వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం మళ్ళా హైకింగ్ మెట్లెక్కబోతున్నాం. తిరుపతి కొండ గోవింద గోవింద. ఇది వచ్చేసి మనకు పైన బిల్డింగ్ కనిపిస్తుంది, స్టాక్ హోమ్ కమ్యూనిటీది. యంగ్ పీపుల్కి స్పేస్ గురించి ఇట్లా అబ్జర్వేటరీ ఉన్నదంట. ఇక్కడ మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. ఇక్కడ కొద్దిగా స్నో ఉంది, ఓస్లోలో చాలా ఉండే, బట్ ఇక్కడ బెటర్, ఫీలింగ్ గుడ్. ఎందుకంటే స్నో లేదు కదా. నీ అమ్మ 3 రోజులు చచ్చిన ఆ స్నోలో నడిచి 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 నడిచి. సో ఇక్కడ మనము మంచిగా నేల మీద నడుస్తున్నాం కాబట్టి అద్భుతంగా అనిపిస్తుంది. కొద్దిగా స్నో ఉన్నది, బట్ ఇక్కడ ఇది ఇంకా పోతుంది. ఒక్కసారి ఎండ వచ్చినంటే కరిగిపోతుంది 1 డేలో. బట్ అక్కడ మాత్రం చాలా ఉండే, అసలు 1 డే స్నో కాదు కదా, అక్కడ 1 డే ఎండ కాదు కదా, వారం 10 రోజులు వచ్చినది కరగదంటే చాలా కష్టం. మాకైతే అది క్లోజ్ ఉండే, కానీ ఇది చూడండి, ఇది ఇటు పట్టుకొని స్పేస్లోకి చూస్తారు అనుకుంటా. మాకు ఇది ఏదైనా కనిపిస్తే మేము చూస్తాం. ఇక్కడ ఇంగ్లీష్లో రాసి ఉంది, ఇక అది ఉన్నది చూడు, పార్క్ రిమెంట్ ఏదో అనుకుంటా. ఇది అంతా చదవాలి ఇప్పుడు. ఇస్తుంది ఇక్కడ నుంచి అయితే స్టాక్ హోమ్. ఇదంతా స్టాక్ హోమ్. మా ఇక్కడ చాలా మంచిగా ఉంది అసలు. ఈడ పైనకి వెళ్ళినా కానీ మంచిగా వీళ్ళకి పార్క్స్ చాలా మంచిగా ఉంది. వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడ. లైక్ ఎంజాయ్ అంటే ఇంకా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవచ్చు కదా టైమ్స్. ఇట్లా మంచిగా వీళ్ళు చూడండి, అది చూడండి, ఆ పోరగాళ్ళు ఆ సలికి కూడా ఆడుతున్నారు. ఇలా మమ్మీ ఇట్లా ఆడుతున్నారు, ఆ పోరగాళ్ళు సలికి ఆడుతున్నారు మంచిగా నీట్గా. మంచిగా ఉన్నారు వీళ్ళు, ఒక్కొక్కరు అద్భుతంగా ఉన్నారు. మన దగ్గర అయితే ఏం ఆడతారా, చలికి నడురు ఇంట్లోకి అని చెప్పేసి సాగు కొడతారు వీళ్ళు. వీళ్ళది బాగుంది మంచిగా నీట్గా. ఇది జారుడే, ఇంకా జారుడు బాణ లెక్క పడ్డం అంటే మూతి మూలన్నీ రాలుతాయి ఇక. గోతన్బర్గ్ మంచిగా ఉంటుంది దీనికంటే. గోతన్బర్గ్ చాలా నీట్గా అనిపించినాయి, స్ట్రీట్స్ కానీ అవన్నీ కానీ, జనాలను చూసినా కానీ. చూద్దాం, మేబీ ఇప్పుడే మేము కూడా వేట స్టార్ట్ చేసింది. ఇక ముందు పోతుందంటే ఇంకా ఏమన్నా కనిపిస్తుందేమో మరి. మంచిగా ఈరోజే కదా, జస్ట్ లైక్ 2 hours అయిపోయింది మేము వచ్చి అంత ఇక్కడికి. సో అలా స్టాక్ హోమ్ రోడ్ల మీద అతిలో ఒక సుందరి అతి ఒక వీరుడు ఒక పాట వేసుకోండి. అందులో ఒక పాట ఉంటుంది కదా, ఏం పాట అది? ఇదే బా, అది కాదు కానీ ఇంకోటి ఉంటుంది మంచి పాట. ఇది వచ్చేసి చర్చ్, వాసా చర్చ్ ఓపెన్ ఉంది. అట్లా మనం లోపలికి వెళ్దాం మెల్లిగా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది చర్చిలల్లో. అది ఎందుకో అని అర్థమే కాదు, బయట నుంచి సౌండ్ రాదు, ఏది రాదు, సుకూన్ అనిపిస్తుంది లోపలైతే. ప్రశాంతమైన వాతావరణం దొరకాలి అంటే చర్చిలోనే దొరికింది. మన గుళ్ళలో అయితే టంటన పూజారులు గంటలు కొడుతూనే ఉంటారు. ఇక్కడ అట్లా ఉండదు, ప్రశాంతంగా వస్తారు, ప్రేయర్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మన దగ్గర ఓం నమ శివాయ, ఓం కుయ్యి అనుకుంటూ కొడుతూనే ఉంటారు. ఇగో నేను చర్చ్ లోపలికి వచ్చిన, మెల్లగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే కొద్దిగా సైలెంట్ ఉండాలి కదా, కోరితే తిడతారేమో అని మెల్లిగా మాట్లాడుతున్నా నేను. బాగుంది ఇది వాసా చర్చ్ అని చెప్పేసి. జీసస్ ఉన్నాడు, మనకు ఆ సినిమాలో చూపిస్తారు చూడు, ఏదో సినిమాలో ఉంటుంది జీసస్ది, అట్లా మధ్యలో ఉన్నాడు, అదే చేతులు కట్టేసినట్టు. బాగుంది, బాగా అనిపిస్తుంది ఆర్కిటెక్చర్. పైన చూడండి ఆ పెయింటింగ్స్ ఎవరు వేస్తారో కానీ అసలు చాలా గ్రేట్ అసలు. చూడండి పెయింటింగ్స్ అవి ఎట్లున్నాయి, మస్తున్నాయి అసలు. రీసౌండ్ వస్తుంది మాట్లాడుతుంటాడు.
ఈడ కూడా మళ్ళా చిన్న చిన్నగా స్నో వస్తున్నది. ఇవరిదాకా కొద్దిగా రెయిన్ వచ్చింది, అవి ఇక రెయిన్ ఇక స్నో ఫ్లేక్స్ లాగా అనిపిస్తుంది. మేబీ కొద్దిగా వస్తుండొచ్చు, మరీ అంత రాకపోతుండొచ్చు. ఇట్లా చూస్తే అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉన్నాయి, అన్ని ట్రామ్స్ కానీ ట్రైన్స్ కానీ అవన్నీ కింద మెట్రో ట్రైన్స్. పక్కన మంచిగా రెస్టారెంట్ పోతే పక్కన మంచిగా వేడిగాలి వస్తున్నది, ఒక పక్కకేమో చల్లగా ఉన్నది అంతా. ఇది వచ్చేసి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ బ్రాంచ్ అంట ఇది. చూసుకోండి, ఈ ప్లేస్ బాగుంది, యూనివర్సిటీ ఏరియా. చాలా బిజీ ఉన్నట్టుంది కొద్దిగా. ఇవి స్నోఫాల్ కూడా కొద్దిగా లైట్గా ఉంది, నాట్ టూ మచ్, నాట్ వెరీ లిటిల్. మొత్తం కళ్ళలకు పడుతున్నది నడుస్తూ ఉంటే గాలికి, కొద్దిగా ఇప్పుడే తగ్గుతుంది. ఆ ఫ్లేక్స్ వచ్చి కళ్ళ మీద పడుతున్నాయి, ఇట్లా వంకరలు వస్తున్నాయి ఎంత. అండి ఇది ఒక స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇది కనిపించింది. ఇది చూడండి పైన ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. ఏదేందో ఉన్నా, ఇంకా ఏదేందో టనల్, ఏదేందో ఫేమస్ అంట టనల్ కూడా. ఇది వెళ్తున్నాం టనల్ లోపలికి. అంటే టనల్లో ఏమున్నాయి ఇది అంటే స్ట్రీట్ జస్ట్ వెళ్ళనీక, లేకపోతే టనల్ ఇది ఓపెన్ టిల్ 10 o'clock వరకు ఓపెన్ ఉంటుందంట. బాగుంది. ఇదేందో పోస్టర్స్ ఇట్లా అన్నీ అతకబెట్టినవి ఉన్నాయి దీంట్లో. అంటే జస్ట్ స్ట్రీట్ క్రాసింగ్ అనుకుంటాం మేబీ. అన్నీ దీంట్లో పోస్టర్స్, ఏమైనా ఈవెంట్స్ జరిగినవి ఉన్నాయి అన్నీ. బాగుంది, ఇదేందో చాలా డిజైన్గా చేసారు. ఎందుకు చేసారు అంటే జస్ట్ క్రాస్ స్ట్రీటింగ్కైనా, లేకపోతే మన ఉందా లేకపోతే ఇది. ఇక్కడ హౌజెస్ చూడండి, హౌజెస్ కూడా ఏందో ఆ చర్చిలు కట్టినట్టు కట్టుకున్నారు మొత్తం. ఇక్కడ మొత్తం ఇట్లా స్టోన్స్ లెక్క వేసారు కింద. అసలు కింద కాళ్ళు ఇట్లా నడుస్తున్న మాత్రం కుచ్చుకుంటున్నవి. ఇదేంటంటే ఐస్ పడ్డప్పుడు మెల్ట్ అయిపోద్ది అంట మొత్తము, ఉండదు మొత్తంకి అసలు. చూస్తే ఇక్కడ అక్కడ ఓస్లలో చూసుకుంటే అక్కడ వేసినట్టు మనం అంత పెద్ద చాలా స్నో ఉండే వరకు కరిగిపోతుంది. ఇక్కడ కొద్దిగా రేర్గా పడుతుంది కాబట్టి ఎక్కువసేపు నిల్వ ఉండకుండా మొత్తం పెట్టేసిరు. అసలు ఆ బిల్డింగ్ ఈ ఏరియా మొత్తం కలర్నే చేంజ్ చేసింది. చూసుకోండి ఒకటి, ఇది దేంతో సింబల్ చెప్పుకోండి. మన ఇండియాలో ఉండి మనకి ఎప్పుడు అంటే 2016-15 టైంలో ఫేమస్ అది. మనకు యూనినార్ అని ఉండేది ఒకటి, చాలా ఫేమస్ ఇంకా మనకి అది యూనినార్ అని చెప్పేసి. ఇది చూడండి పోలీసు వాళ్ళు ఆ సీసీ కెమెరా ఇట్లా ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళు. అసలు బాగుంది ఈ ఏరియా. అసలు ఈ బిల్డింగ్ కలర్ మొత్తం ఈ ఏరియా వైబ్ని మొత్తం డిఫరెంట్గా చేంజ్ చేసేసి. అసలు ఇదొక కలర్ ఉంది, అక్కడ వైట్ కలర్ ఉంది. ఇది చూసుకుంటే అక్కడ బిల్ బోర్డ్స్ కానీ దాని వెనకాల ఇంకా వేరే ఉంది మొత్తం. అసలు చూసుకోండి అదే బిల్డింగ్ ఇంతకుముందు చూపించాను కదా, బిల్డింగ్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ నుంచి అసలు చాలా బాగుంది. ఇగో దీని ముంగడు వచ్చేసి ఇవన్నీ ఇంకా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏదేదో పూల షాపులు గీల షాపులు అన్నీ ఉన్నాయి రకరకాలుగా. ఇవన్నీ స్ట్రీట్ మార్కెట్స్, ఇవన్నీ పువ్వులు, అక్కడ హ్యాండ్ లగేజెస్ ఇట్లా అన్నీ అమ్ముతున్నారు. లిబియన్స్ ఇట్లా అనుకుంటా అరబిక్ సాంగ్స్ పెట్టారు మొత్తం. హెవీ మార్కెట్ అంట, హెవీ మార్కెట్. ఇది వచ్చేసి మధ్యలో గన్ను పెట్టారు, నాన్ వైలెన్స్ కల్చర్ అని చెప్పేసి. ఇక వైలెన్స్ ఇలా చేయొద్దని చెప్పేసి పెట్టిరు అన్నట్టు. ఇక్కడ ఫుడ్ బార్స్ అన్నీ ఉన్నాయి. ఇది చూడండి గన్ను, తుపాకీ పేల్చకుర్ర నాయన అని చెప్పేసి చంపేసి పెట్టిరు అన్నట్టు. రాజాది రాజా వచ్చాడు అందగాడు, వచ్చాడు అందగాడు. చూడండి అప్పుడే 12:30కే చీకటి మింగుతుంది.
ఈ అమ్మ ఏంద్రా బాబు, ఈ వెదర్ ఏందు, వీళ్ళ కల్చర్ ఏందు, మొత్తం ఆగా ఉన్నాయి. 12 అవుతుంది చూడండి, మొత్తం మింగవాటే. ఆగం ఉన్నాయి అంత ఇవన్నీ. ఇవి వచ్చేసి ఇగో స్ట్రీట్లో ఇగో ఇంతకు చెప్తున్నట్టు లిటరేచర్స్ అవన్నీ వాళ్ళు మ్యాగజైన్కి ఇట్లా రాసిన వాళ్ళు అందరు ఇగో సింహాలు, వాళ్ళకి గుర్తుగా సింహాలు పెట్టరు. వీడేమో కింద ఏమేమో రాసిర్రు, వీళ్ళు ఇవన్నీ ఏంటంటే కొటేషన్స్ వాళ్ళు రాసినావు అని చెప్పేసి అన్నారు. సో ఇవేందో ఏమో వాళ్ళని అడిగితే ఫన్నీ కొటేషన్స్, వాళ్ళ ఫన్నీ మూమెంట్స్ రాసినవి అని చెప్పేసి అన్నారు. వాటి ఇంగ్లీష్లో లేవు, వాళ్ళ లాంగ్వేజ్లో స్వీడిష్ వీళ్ళ లాంగ్వేజ్, స్వీడిష్ లాంగ్వేజ్లో ఉన్నాయన్నీ. సో వాళ్ళ గుర్తుకు ఏంటంటే స్ట్రీట్ని మొత్తం మార్చేసారంట, వాళ్ళు ఇక్కడ ఉంటారంట. గుడ్. ఇదేంటంటే వాళ్ళు టూరిస్ట్ ఏం లేకున్నా సరే మొత్తం టూరిస్ట్ అట్రాక్షన్గా మార్చేసారు. అసలు అక్కడ ఏదే లేదు, ఏం లేకున్నా కానీ టూరిస్ట్ అట్రాక్షన్గా మార్చేసారు. జనాలు పొట్టు తిరుగుతున్నారు చూడర్రి, మీరు చూస్తుంటే జనాలు పొట్టు తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ అందులో ఏమే లేవు, ఇట్లా సింబాల బొమ్మలు ఇట్లా పెట్టిర్రు, అటు ఇటు అటో ఒకటి ఇటో ఒకటి పెట్టిర్రు, అయిపోయింది కథం. అటో రెస్టారెంట్, ఇటో రెస్టారెంట్, ఇడ షాపు, కథం. పొట్టు జనాలు తిరుగుతారు ఇక చూస్తుంటే మీరు. ఇదే ఇంకా మరి మనతాడ క్రికెట్లు, చెండులు, తొక్కుడు బిళ్ళలు ఆడితే వీళ్ళు స్కేటింగ్లు ఇవి చేస్తూ ఉంటారు అన్నట్టు. అట్లా మనం ఎట్లా తొక్కుడు బిళ్ళలు, గోటీలు ఏమంటావు ఆ ఆటలు ఆడతామో చిన్నప్పుడు, వీళ్ళు కూడా చిన్నప్పుడు ఇట్లా స్కేటింగ్స్, వాడెవడో స్కేటింగ్ ఆడేటప్పుడు హాకీ ఉంటుంది చూడు, ఐస్ హాకీ, వాడు అట్లా ప్రాక్టీస్ చేస్తున్నాడు, మన తాడు అట్లా ప్రాక్టీస్ చేస్తారు. మరి వీళ్ళు కూడా అంత అన్నట్టు. వీడిని చూడరు, వీడు గుద్ద వాళ్ళకి చేస్తున్నాడు, వీడు మస్తు చేస్తున్నాడు చూడండి. వీళ్ళకి ఇట్లా ఆడతారు అన్నట్టు వీళ్ళు చిన్నప్పుడు. అతను పెద్ద అతను ఉన్నాడు, ఇతను ప్రొఫెషనల్ లెక్క కొద్దిగా బాగా చేస్తున్నాడు. చిన్నపిల్లలు ఏమో కొందరు కింద మీద వదులుకుంటూ చేస్తున్నారు. వీళ్ళని చూసుకోండి, బాగా చేస్తున్నారా? బాగా చేస్తే ఒక లైక్ వేసుకోండి వాళ్ళకి. చూస్తురా కింద మొత్తం స్నో ఫామ్ అయిపోయింది మళ్ళీ స్టాక్హోమ్లో కూడా. బట్ ఓస్లోలో ఉన్నంత లేదు. బట్ ఓస్లో ఓకే అనిపించింది చూసుకుంటే. మరి ఇక్కడ స్టాక్హోమ్లో చినిపేస్తుంది చలి. ఏమంటారు మీరు? స్నో ఉన్న ప్లేస్లో చలి తక్కువ, స్నో తక్కువ ఉన్న ప్లేస్లో చలి ఎక్కువ. అంటే డిగ్రీస్తో సంబంధం లేదు, ఓన్లీ దడదడలు ఆడించుడి. చాలా చలి ఉందండి, చేతులు మొత్తం వణికిస్తున్నాయి. పెదవులు చూసుకుంటే నార్మల్గా అది వచ్చేసి స్నో ఫ్లేక్స్ టైప్ వచ్చేసి మీద కళ్ళలో పడుతుంది, అది మండుతున్నాయి కళ్ళు కూడా. కింద చూస్తే మొత్తం పౌడర్ టైప్ ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తా. ఈ పౌడర్ లా ఉండడం వల్ల ఒక్కటే తిన్ను లేయర్ ఉంది. ఈ లేయర్ మీద మొత్తం అందరూ స్కేటింగ్ చేసి, ఈ పిల్లగాని చూడు మంచిగా నడుచుకుంటూ పోతున్నాడు, ఇట్లా పోతారు అన్నట్టు. మరి ఎట్లుంటుంది మన మినిమం ఉంటుంది పిల్లలతోని అలాగన్నట్టు. ఎర్ర తాజా ఎర్ర టవర్, తాజా ఎర్ర టవర్. ఎలా డిజైన్ చేశారు. ఇది ఒక షాపింగ్ కాంప్లెక్స్. ఆ షాపింగ్ కాంప్లెక్స్కి టూరిస్టు అట్రాక్షన్ కోసం ఇట్లా బొమ్మ పెట్టారు, స్టైలిష్గా ఉండాలని చెప్పేసి.
ఆ ఇటలీలో కూడా అంతే 8 కాగానే మొత్తం క్లోజ్ అయిపోతుండే. చక్కగా వాళ్ళ ఇంటికి పోతారు, మంచిగా రెడీ అయ్యి నీట్గా ఇంత మేకప్ ఇంత డబ్బా రుద్ది మంచిగా ఏం తినట్టు రెస్టారెంట్లో కూర్చొని తింటారు. ఏ బోల్డింగ్ చూసినా లైట్లు ఎట్లుండో చూడండి. ఆ డిజైన్కి సంబంధించిన కాడనే లైట్లు కనిపిస్తాయి, మిగతాదంతా కొద్దిగా డార్క్, మళ్ళీ డిజైన్ ఉన్న దగ్గరనే లైట్స్. బాగా డిజైన్ చేస్తారు ఈ లైట్స్ ఇట్లా వాళ్ళు. మన ఇండియాలో ఉంటారు ట్యూబ్లైట్లు వేస్తారు అంతే. ఇది కూడా చిన్న హార్బర్ లైక్ పోర్ట్ ఏరియా, లైక్ చిన్న చిన్న క్రూజెస్ ట్రిప్స్ తీసుకెళ్తారు కెనాల్లోకి. సో మేము ఆల్రెడీ ఓస్లోలో వేస్తాం ఒక ట్రిప్ కాబట్టి ఇక్కడ వేయలేకపోవచ్చు, మేబీ విల్ సీ. బట్ ఇప్పుడైతే ఉండవు నైట్లో, జస్ట్ అన్నీ లైక్ అవన్నీ ఏమంటారు లైటింగ్ చేసినవి ఉన్నవి. ప్లస్ వచ్చేసి దాంట్లో రెస్టారెంట్స్ కానీ ఆ టైప్లో. అక్కడ మీకు రెడ్ లైట్లు కనిపిస్తున్నాయి కదా, వచ్చేసి అమ్యూజ్మెంట్ పార్కు, బట్ అది మాత్రం ఇప్పుడు టెంపరీగా క్లోజ్ ఉంది. మేము ఆల్రెడీ వెళ్ళినాం 2 ప్లేసెస్లో ఆల్రెడీ అలా అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినాం. ఆ వీడియోస్ కూడా ఉంటాయి, చూసేసేయండి. లెస్బోజ్ ప్లస్ లెగోల్యాండ్ అవి ప్లేసెస్ ఉన్నాయి, అవి చూసేసేయండి. సేమ్ ఉన్నాయి, బట్ ఇప్పుడు అది టెంపరీగా క్లోజ్ ఉంది, రెనోవేషన్లో ఉందనుకుంటా. ఈ పోర్ట్ ఏరియాకి వస్తే ఎక్కడైనా సరే బాగా అనిపిస్తుంది అసలు. ఓస్లోలో అంతే మంచిగా ఉంది, ఇక్కడ కూడా చాలా నీట్గా ఉంది ప్లేస్. ఇది చూసుకోండి, ఇంత లైటింగ్, డే టైంలో వర్క్ చేసినట్టు మళ్ళీ వచ్చి డెక్లో పార్కింగ్ చేసినప్పుడు లైట్స్ వేయడం కానీ చాలా బాగా అనిపించింది. డియర్లు ఎంత పెద్ద, చాలా పెద్ద పెట్టిరు. ఇక్కడ మళ్ళా స్కేటింగ్ ఆడుతురు అసలు. అమ్మ ఏడ వాడతాడా, స్కేటింగే ఉన్నాయి మొత్తం. ఇది చూసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నీట్గా. ఇక పడ్డారు. ఏందో మొత్తం స్కేటింగ్ ఫెస్టివల్ లెక్క ఉన్నది ఇలా. పాటలు పెట్టుకోరు మంచిగా, లైట్లు డిస్కో లైట్ల లెక్క ఆడుతుర్రు. చూడండి మొత్తం లైన్లో కట్టి రెడీ ఎక్కడే అక్కడ ఎవరిది వాళ్ళు స్కేటింగ్ తెచ్చుకున్నారు. ఈ బోర్డు ఉంది, మంచిగా ఆడుతున్నారు. ఇక వాళ్ళు ఉరుకుతున్నారు. అయ్యా వీళ్ళు బాగున్నారు కదరా బాబు, మీరు ఎవరైనా చేయొచ్చు ఇక్కడ అన్నట్టు అందరూ. బాగుంది వైబ్ ఇక్కడ. ఏదో పబ్ కల్చర్ లెక్క ఉన్నది మొత్తం, డ్యాన్సులు లెక్క. ఇది పబ్లో వచ్చి మనం డ్యాన్సులు ఎత్తాం చూడు, అట్లున్నది ఇలా స్కేటింగ్ అంటే. ఇలాగ లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, తర్వాత గంట కొట్టండి.